అందరికీ నమస్తే. పునుగులు లేదా బోండాలు, మా ఊర్లో బోండాలు అంటారండి. మిగిలిపోయిన దోసపిండితో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇది నిన్నటి పిండి అండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కాసేపు ఉంచి దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇంకా జీలకర్ర కూడా వేశాను, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. సో మీరు బాగా కలుపుకొని పెట్టుకోండి. కాసేపు అయ్యాక డీప్ ఫ్రైకి కావాల్సిన బాండి పెట్టుకొని మునగడానికి తగినంత ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. అవి బాగా వేడైన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్, దాన్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇది అంతా కూడా మీడియం నుంచి హై ఫ్లేమ్లో జరగాలండి. మరీ చిన్నగా పెట్టేస్తే ఫ్లేమ్ చాలా లో ఫ్లేమ్లో పెడితే కనుక అడుగంటుతాయి. అదే ఇక్కడ చాలామందికి తెలీదు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చాలాసార్లు బాగా ఉడుకుతాయని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటిపోయి మొత్తం కూడా పాడైపోయాయి. చాలా వంటకాలు అలాగే జరిగాయి. కొన్ని వంటకాలకి ఏంటంటే మీడియం నుంచి హై ఫ్లేమ్లో వాడితే మనకు ఆ బోండాలు కానీ గారెలు కానీ బాగా పైకి తేలుతూ వస్తాయన్నమాట. ఇంకంతేనండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి పిల్లలకి కావాల్సి వస్తే దాంట్లో ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, మీరు ఏం కావాలంటే అవి గార్నిష్ చేసుకోవచ్చు. సాస్లో అయినా తినచ్చు, లేకపోతే ఏదైనా చట్నీ ఉంటే చట్నీలో కూడా మీరు తినొచ్చు. మా పిల్లలైతే రాగానే మమ్మీ స్నాక్స్ 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 అని పడిపోతారనమాట. సో వాళ్ళ కోసం ఇలాగ ఈరోజు ఇది చేశానమాట. నచ్చిందా? మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను తిని చూశానండి, చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. సో మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెడితే బయట లోపల బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాను చూడండి. బై ది వే, మీరు ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం.